హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెట్స్ చాప్టర్ చూద్దాము. సో విల్ నో వాట్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫామ్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 స్క్వేర్ నంబర్స్. ఓకే, యూజువల్గా సెట్స్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో రిప్రజెంట్ చేస్తారు. అంటే క్యాపిటల్ లెటర్స్ ఏ కానీ బి కానీ డి అట్లా అనమాట. ఓకే, సో సెట్ ఆఫ్ ఫస్ట్ 5 స్క్వేర్ నంబర్స్ని మనం రోస్టర్ ఫామ్లో ఎలా రాయాలంటే ఫస్ట్ ఒక పేరు పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఫ్లవర్ బ్రాకెట్స్లో ఫస్ట్ 5 స్క్వేర్ నంబర్స్ అంటే 1, 4, 9, 16, 25. సో ఇవే ఫస్ట్ 5 స్క్వేర్ నంబర్స్. ఇదే రోస్టర్ ఫామ్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఆఫ్ వవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. దీనికి ఒక పేరు పెట్టుకోండి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే, సో ఇది కూడా రోస్టర్ ఫామ్. ఓకే, సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే సెట్లోని ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్ట్ చేసి రాసి దానికి ఒక పేరు పెడితే అదే రోస్టర్ ఫామ్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సెట్లోని ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్ట్ చేసి రాసి దానికి ఒక పేరు పెడితే అదే రోస్టర్ ఫామ్. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇప్పుడు డూ దిస్ సెక్షన్లో పేజ్ నెంబర్ 32 చూద్దాము. రైట్ ది ఫాలోయింగ్ ఇన్ రోస్టర్ ఫామ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ అ ఇయర్ హ్యావింగ్ 30 days. ఓకే, బి అని వాళ్ళు పేరు ఇచ్చేసారు. సో మనం అదే తీసుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఓకే, సో 30 days ఉన్న మంత్స్ ఏంటి? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. ఓకే, సో ఈ మంత్స్కి 30 days ఉంటాయి. ఇదే రోస్టర్ ఫామ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ స్మాలర్ దెన్ 10. ఓకే, సో పి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ అంటే 2, 3, 5 and 7. ఓకే, సో 9 రాదు. స్మాలర్ దెన్ 10 కాబట్టి 7తో మనం స్టాప్ చేయాలి. ఓకే, సో ఇదే రోస్టర్ ఫామ్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ఇస్ ది సెట్ ఆఫ్ ఆల్ ది కలర్స్ ఆఫ్ ది రెయిన్బో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కలర్స్ ఆఫ్ ది రెయిన్బో. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కలర్స్ ఆఫ్ ది రెయిన్బో రాయండి. ఓకే, సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. ఓకే, సో ఇదే రోస్టర్ ఫామ్ అనమాట. దీన్ని విబ్జిఆర్ అని కూడా అంటారు. ఓకే, మీకు తెలిసి ఉంటుంది. ఓకే, సో విబ్జిఆర్. సో ఇప్పుడు రోస్టర్ ఫామ్ ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. సో ఒక 2 పాయింట్స్ మీకు నేను చెప్పాలి రోస్టర్ ఫామ్లో. సో అదేంటంటే రోస్టర్ ఫామ్లో ఏ ఆర్డర్ అయినా పర్లేదు. ఆర్డర్ ఎలా ఉన్నా పెద్ద మ్యాటర్ కాదనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ ఆఫ్ వవెల్స్ తీసుకోండి. యూజువల్గా మనం సో డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వవెల్స్ ఏం రాస్తాం? ఏఈ ఐఓయు కదా. అలా కాకుండా యు, ఐ, యు, ఓ, ఈ, ఏ. సో ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆర్డర్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలిమెంట్స్ రిపీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, నో రిపిటేషన్. ఎలిమెంట్స్ రిపీట్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఫార్మింగ్ ది వర్డ్ స్కూల్. ఇప్పుడు ఇది అనుకోండి. దీన్ని ఎలా రాస్తారు? ఒక పేరు పెట్టేస్తాము. టీ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి స్కూల్కి. ఓకే, SCHOL. ఓకే, ఇక్కడ మనకి 2 సార్లు ఓ వచ్చింది, కానీ ఇక్కడ ఒక్కసారి మాత్రం రాస్తే సరిపోతుంది అనమాట. సో ఎలిమెంట్స్ రిపీట్ అవ్వద్దు. ఓకే, ఒకటి ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, ఎలిమెంట్స్ రిపీట్ అవ్వద్దు. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి రోస్టర్ ఫామ్లో. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.